బైబిల్ గురించి మీకు ఈ 4 విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అవేంటో చెప్తా. వీడియో లైక్ చేసి చివరిదాకా చూడండి. మొదటిది, ప్రపంచంలో దాదాపు 7,000 భాషలున్నాయి. బైబిల్ వాటిలో 3,600 భాషల్లోకి అనువదించబడింది. ఏ ఇతర గ్రంథానికి ఈ ప్రత్యేకతనేది లేనేలేదు. రెండవది, బైబిల్ 1500 ఏళ్ల టైం పీరియడ్లో వివిధ ప్రాంతాలకు వివిధ కాలాలకు చెందిన ప్రవక్తలు అపోస్తలల ద్వారా రాయబడింది. అయినా సరే ఎటువంటి తేడా లేకుండా బైబిల్ ఒకే దేవుణ్ణి, ఒకే సందేశాన్ని, ఒకే చరిత్రను చెప్తుంది. ఒకవేళ సాధారణ మానవుల ద్వారా వేరే ఏదైనా పుస్తకం వివిధ కాలాల్లో వివిధ మనుషుల ద్వారా రాయబడితే ఒకరి రచనకు ఇంకొకరి రచనకు సంబంధమే ఉండదు. మూడవది, ఈ భూమిపై ఎన్నో మత గ్రంథాలు ఉన్నప్పటికీ వాటికంటే పూర్తి భిన్నంగా బైబిల్ అత్యధిక ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు కలిగి ఉంది. ఇప్పటికీ కూడా బైబిల్లో చెప్పబడ్డ ప్రదేశాలు, రాజులు, ఇతర సంఘటనలు ఎప్పటికప్పుడు నిజమని ఆధారాలతో రుజువవుతూనే ఉన్నాయి. నాలుగవది, మధ్యయుగంలో బైబిల్ ప్రభావం చాలా పెరిగింది. బైబిల్ చదవాలంటే కనీస విద్య వచ్చి ఉండాలి. అందుకే దీనివల్ల పాఠశాలలు, ఆధునిక విద్య, భాషా అభివృద్ధి వంటివి ఊహించని విధంగా విస్తరించాయి. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ ప్రపంచాన్నే వెలిగించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పలేనన్నీ ఉన్నాయి. అందుకే బైబిల్ తన ప్రత్యేకతను ఎల్లప్పుడూ నిరూపిస్తూనే ఉంటుంది. నా వంతుగా సత్యాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు మీరు ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఆమేనని లేదా మీ అభిప్రాయం కామెంట్ పెట్టి మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.